హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను నోటికి రుచిగా ఉండి మీరు ఎప్పుడూ తినని మ్యాంగో క్యాండీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే 2-3 మంత్స్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తినచ్చునండి. ఈ రెసిపీ కోసం నేను పుల్లటి మామిడికాయలను 4 తీసుకుంటున్నానండి. బాగా వాష్ చేసి పైనున్న తొక్కు మొత్తాన్ని కూడా ఫీల్ చేసేస్తున్నానండి. ఇలా మొత్తానికి కూడా తొక్కు తీసుకున్న తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మరీ సన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి క్యాండీ అయితే. ఇప్పుడు ఇలా మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 2-3 కప్స్ వాటర్ వేసుకొని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఇందులో వేసి 70% ఉడికించుకోవాలండి. ఈ మామిడికాయ ముక్కలను మరీ మెత్తగా కాకుండా 70% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 2-3 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా వాటర్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. వాటర్ లేకుండా చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు ఆరబెట్టుకొని ఒక బాక్స్ తీసుకుంటున్నానండి. హెడ్ కంటైనర్ బాక్స్ తీసుకొని మనం ఉడికించుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. ఇలా మొత్తానికి కూడా షుగర్ వేసిన తర్వాత వీటిపైన మరో ఒక లైను సెట్ చేసుకుంటున్నానండి. మన దగ్గర ఉన్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇదే విధంగా బాక్స్లో సెట్ చేసుకోవాలండి. చూసారుగా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పూర్తిగా సెట్ చేసుకొని బాక్స్ మూత క్లోజ్ చేసి 1 డే ఫుల్ అలాగే వదిలేయాలండి. చూడండి, 1 డే తర్వాత మనకి క్యాండీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి. ఈ షుగర్ సిరప్ అంతా కూడా మామిడికాయ ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు వాటర్ లేకుండా మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి సెట్ చేసుకోవాలండి. వాటర్ని వేస్ట్ చేయకుండా జ్యూస్లోకి యూస్ చేసుకోవచ్చునండి. చూడండి, ఒక 1 అవర్ ఎండలో ఆరబెట్టుకొని తర్వాత ప్యాన్ కింద పెట్టుకున్నానండి. 1 డే తర్వాత మనకి చూడండి క్యాండీ అయితే జ్యూసీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందండి. ఈ క్యాండీ మరి ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండడం కోసం వీటిపైన కొద్దిగా షుగర్ పౌడర్ని కోట్ చేసుకుంటున్నానండి. ఇలా కోట్ చేసి మనం స్టోర్ చేసుకుంటే ఇందులోని వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని పర్ఫెక్ట్గా మనకి క్యాండీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా టేస్టీగా ప్రిపేర్ అయిన క్యాండీని అవుట్ సైడ్ అయితే 2-3 మంత్స్, ఫ్రిడ్జ్లో అయితే 5-6 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టేస్టీ అయిన స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.